బెర్రీస్ క్యారెట్ రైస్. బెర్రీస్ క్యారెట్ రైస్. ఓకే, స్వీట్ హాటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెర్రీస్ అనగానే నాకు స్వీటే గుర్తొస్తుంది. అంటే కొంచెం మనకి ఏంటంటే ఎప్పుడు కారంగానే మనం తినడం, సేమ్ థింగ్ అదే తీసుకోకుండా మనం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే బెర్రీస్ తో అండ్ అలాగే నట్స్ తో ఎన్నో మనం చేస్తూ వచ్చాము. అలా ఇప్పుడు మనం బెర్రీస్ అండ్ క్యారెట్ కాంబినేషన్ లో చేసుకోబోతాం. ఓకే, సో సూపర్ గా ఉండబోతుంది. సో స్టార్ట్ చేసేద్దామా మరి? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇందాక నా డౌట్ క్లారిఫై అయినట్టుంది. ఇంగ్రీడియంట్స్ స్వీట్ అనమాట. స్వీట్ గా చేసుకుంటున్నాం అనమాట. రైస్ రెసిపీ కాకపోతే స్వీట్ గా చేసుకుంటాం. సో బెర్రీస్ నువ్వు పేస్ట్ తీసుకొచ్చేస్తావు అనమాట, స్మాష్. స్ట్రాబెరీస్ పేస్ట్ తీసుకొచ్చేసాను, అండ్ కొంచెంగా పల్లి పొడి తీసుకొచ్చాను, అండ్ జీడిపప్పు, కొబ్బరి. సో యాజ్ యూజువల్ కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాం అండ్ స్వీట్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? అంటే ఇప్పుడు మామూలుగా మనము డెజర్ట్స్ చేసుకుంటాం కదా, సో అలా కాకుండా కొంచెం మనకి అఫ్ కోర్స్ అలా కూడా చేసి ఒకవేళ దేవుడికి నైవేద్యం పెట్టాలంటే అలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. బట్ లేదు అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా చాలా మందికి స్వీట్ గా తినే నచ్చుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కారం ముద్దు ఎప్పుడైనా కొంచెం కమ్మగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి డిషెస్ లో ఇది ఒకటి అనమాట మనకి. బట్ రైస్ లో స్వీట్ అనేది నేను వినలేదు, అంటే టేస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. స్వీట్ రైస్, ఓకే, ఫ్రూట్ కాంబినేషన్ లో అది ఇప్పుడు టేస్ట్ చేయి. యాక్చువల్లీ నేను చాలా బాగా చేస్తాను నీకోసం, కొంచెం నెయ్యి బాగా వేసి తేనె బాగా వేసి. సరే చూద్దాం. ఓకే, సో ముందుగా నెయ్యి వేసేస్తాను. సో జీడిపప్పు ముందుగా వేసేసుకుందాము. సో ఇక్కడ వెజిటేబుల్ అనేది ఇక్కడ మనం క్యారెట్ తురుము వాడుతున్నాము అండ్ ఫ్రూట్ స్ట్రాబెరీ. సో ఈ రెండు కాంబినేషన్స్ లో అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్, ఎప్పుడు కూడా ఎవరు చేయరు ఇలా అన్నమాట. సో ఇప్పుడు క్యారెట్ తురుము వేసేస్తున్నాను. కొంచెం అలా వేగుతూ ఉండాలి పచ్చివాసన అంతా పోయే వరకు. అండ్ సో స్ట్రాబెరీ వాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, అది ఆఖరిన వేసుకోవచ్చు స్ట్రాబెరీ పేస్ట్ అయితే వేస్తున్నాము. బికాస్ ఆ ఫ్లేవర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది, లాస్ట్ లో వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ బేసిక్లీ కొంచెం ఆ పులుపు అనేది ఎక్కువ ఇస్తుంది మనకి స్ట్రాబెరీ స్పెషల్ గా వేసుకున్నప్పుడు. ఒకవేళ అలా కావాలంటే వదిలేయచ్చు, లేదు కొంచెం స్వీట్నెస్ కావాలంటే అందుకే తేనె కూడా వేసుకోవచ్చు. హెల్త్ వైస్ కూడా మంచిది, బట్ టేస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది నాకు తెలుసు యాక్చువల్ గా. సో రెండు బ్యాలెన్స్ అవుతాయి. అండ్ కొబ్బరి తురుము కూడా వేసేస్తాను. మామూలుగా కోకోనట్ రైస్ ఇవి మనం చేసుకుంటూ ఉంటాం కదా, సో కొంచెం అలా అన్నమాట. ముందుగానే ఒకసారి వేయించేసుకుని. అండ్ సో పల్లి పొడి కూడా వేసేస్తాను. ఇదైతే ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్, ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ నువ్వులు కూడా ఏంటంటే ఇప్పుడు వేస్తున్నాను, వెరీ హెల్దీ. సో మనం ఎక్కువ ఫ్రై అనేది మనం చేసుకోవట్లేదు కాబట్టి కొంచెంగా లైట్గా ఇలా దగ్గర పడేంత వరకు. సో గౌరీ చెప్పు, అంటే బెర్రీస్ యూస్ చేస్తుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి, అలాగే రాస్బెర్రీస్ ఉన్నాయి. సో వీటిలో మెయిన్గా ఇమ్యూనిటీ, విటమిన్ సి రిచ్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఏంటంటే ఇవి లో క్యాలరీ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఓన్లీ ఒకందుకే మనకి పనిచేస్తుందని కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్యాట్ కరిగించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక విధంగా ఏంటంటే మనకి బరువు తగ్గడానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాము నీళ్ళు సరిగా తాగరు, స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ రావడం అది ఎక్కువగా. సో ఈ తగ్గించడానికి కూడా మనకి బెర్రీస్ బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకని క్రాన్బెర్రీ జ్యూస్ కానీ లేకపోతే ఇలా బెర్రీస్ కి సంబంధించింది జనరల్ గా క్రాన్బెర్రీ చాలా మంచిది అంటారు, ఈ స్టోన్స్ అనేది ప్రివెంట్ చేయడానికి, స్టోన్స్ అనేది వాష్ అవుట్ అయిపోవడానికి. జనరల్గా చిన్న స్టోన్స్ ఉంటే మాత్రం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ మనం అది ప్రివెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి అని. అండ్ చాలా మంది డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు బెర్రీస్ అనేవి స్మూతీస్ లాగా. అప్పుడు అనుకున్నా అంటే స్మూతీస్ ఓకే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఇస్తుంది కదా, మరి బెర్రీస్ అన్ని కలిపితే ఎలా అనుకున్నా. బట్ యాక్చువల్ గా నువ్వు అన్నట్టు సో వెయిట్ లాస్ కూడా మంచిగా. సో ఒకటే విధానికి కాకుండా ఇప్పుడు నేను చెప్పాను క్రాన్బెర్రీ అయితే స్టోన్స్ రిమూవల్ కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ స్మూతీస్ ఏంటి అంటే డిపెండ్స్ మనం ఎలా చేస్తున్నాము అని. సో హెల్తీ స్మూతీస్ కూడా మనకి ఉంటాయి. దీంట్లో బెర్రీస్ వేసేటప్పటికి చాలా లో క్యాలరీలా అవుతుంది అనమాట. సో అలా క్యాలరీస్ ఎక్కువగా ఉండకుండా హెల్ప్ చేసేది మనకి బెర్రీస్. ఓకే, ఏదైతే చక్కగా వేగిపోయింది కూడా. సో ఇప్పుడు పాలు వేసేస్తాను.
సో కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టాలి కదా. సో గౌరీ, వావ్, చక్కగా పాలు కూడా ఎవాపరేట్ అయిపోయాయి. యా, నైస్. యా. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ వేసేస్తాను. ఓకే, రైస్ ఎలాగైనా కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలు కదా. యా, సరిపోతుంది. కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది మనకి. ఫ్లేవర్ కరెక్ట్గా తెలుస్తుంది మంచిగా. అండ్ సో కొంచెంగా తేనె. సో లాస్ట్లో వేసుకుంటున్నాం అందుకే మనము. ఓకే. అప్పుడే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ స్ట్రాబెరీ కూడా వేస్తున్నాం. స్ట్రాబెరీ సాస్ ప్యూరీ, ఏదో మనం ఫ్రెష్గా చేసుకున్నది అనమాట. ఓకే. చాలా కలర్ఫుల్గా అయిపోయింది. చిన్నపిల్లలకి మనం పెడుతూ ఉంటాం కదా ఫ్రూట్ కాంబినేషన్లో ప్యూరీ వేసుకుని సపరేట్గా పెట్టడం కన్నా ఇలా రైస్తో పాటు కూడా మనం పెడుతూ ఉంటాము. సో అలా డెఫినెట్లీ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఫ్రూట్స్ సపరేట్గా తీసుకోలేనప్పుడు, లేదంటే ఇప్పుడు గ్రీన్ యాపిల్ ఉంది బాగా పుల్లగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్లో వాడు. కొన్ని యాపిల్స్ కొంచెం స్టీమ్ బాయిల్ గా కూడా చేసి పెడుతూ ఉంటారు పిల్లలకి, డైజెషన్ అవ్వాలి ఈజీగా అని. సో అలా మనము రెగ్యులర్గా రైస్ రెసిపీస్తో కంబైన్ చేసుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట. అండ్ ఎక్కువసేపు కుక్ చేయట్లేదు కూడా కాబట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో లాస్ట్ లో వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రాబెరీస్ వేసుకొని కలిపేసుకుంటే చాలు, అంతే. ఓకే. సో మరి కలిపేసాను, మరి సర్వ్ చేసుకుందాం. ఎస్, సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో పైనుంచి స్ట్రాబెరీ కూడా వేసుకుందాం. ఇంకొంచెం ఫ్లేవర్, యాడెడ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఓకే. స్ట్రాబెరీ ఫేవరెట్ ఉన్న వాళ్ళు జనరల్ గా అప్పుడప్పుడు స్వీట్ గా లేకపోతే బాగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికి కూడా చక్కగా ఈ రెసిపీ. హనీ కూడా కొంచెం వాడచ్చు, ఇంకొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే హనీ కూడా చక్కగా వాడచ్చు. అవును, రెడీ. బెర్రీస్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బెర్రీస్ క్యారెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ పేస్ట్ అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, కొబ్బరి తురుము అరకప్పు, పల్లీల పొడి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కాజు కొద్దిగా, పాలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. బెర్రీస్ క్యారెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసి కాస్త వేయించుకొని పల్లీల పొడి, నువ్వులు వేసి ఫ్రై చేసి పాలు పోసి కాస్త దగ్గర పడ్డాక బ్రౌన్ రైస్, తేనె, స్ట్రాబెర్రీ ప్యూరీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని స్ట్రాబెర్రీ ప్యూరీ పైన వేసి సర్వ్ చేస్తే బెర్రీస్ క్యారెట్ రైస్ రెడీ.